Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 32వ పర్ష బెహార్. బెహార్ అంటే పర్వతం మీద లేదా పర్వతంపై అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 32వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియకాండమునందు ఇది 9వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియకాండము 25వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు. ఈ వారం తోరా పట్టణం బెహార్ షబ్బాటికల్ మరియు జూబ్లీ సంవత్సరాలు, వాణిజ్యాన్ని నియంత్రించే చట్టాలు మరియు బానిసల విముక్తి గురించి తెలియజేస్తుంది. ఎలోహిం సీనాయి పర్వతంపై మోషేతో షెమిట్టా మరియు యావేల్ చట్టాల గురించి మాట్లాడాడు. ప్రతి 7వ సంవత్సరం షెమిట్టా అనగా షబ్బాటికల్ ఇయర్. ఇక్కడ ఇజ్రాయెల్ భూమి విశ్రాంతి తీసుకోవాలి, వ్యవసాయం అనుమతించబడదు. 49 సంవత్సరాల తరువాత 50వ సంవత్సరమున యోమ్ కిప్పోర్ రోజున షోఫార్ అనగా కొమ్ము ఊదనంతో జూబ్లీ ప్రకటించబడుతుంది. జూబ్లీ సమయంలో భూమి విశ్రాంతి తీసుకుంటుంది, బానిసలు విడుదల చేయబడతారు మరియు పూర్వీకుల భూములు వాటి అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడతాయి. ఈ చట్టాలు భూమి ఎలోహిందని మరియు మనం దాని సంరక్షకులమని గుర్తు చేస్తాయని ఎలియా వివరిస్తుంది. తోరా యొక్క లోతైన ఆధ్యాత్మిక బోధనలను అన్వేషించడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.